నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇందాక అన్నారు కదా పరిగెడుతూ ఒకసారి ఆగి అవి అవును. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక బాబు అండి. వాడు ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, ఎంఎస్ చేశాడు. ఈ మధ్య నాకు ఒంట్లో బాగాలేదని వచ్చేసాడు అక్కడి నుంచి, యుఎస్ నుంచి. జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు అంటే జాబ్ చేయలే, వెళ్తున్న టైంలో నేను సిక్ అయ్యా. ఇక వచ్చేసాడు. నేను అక్కడికి వెళ్ళలేను, ఇక్కడే చేసుకుంటాను అన్నాడు. అందువల్ల ఇక్కడే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. మీ యాక్టింగ్ కానీ మీ కెరియర్ కానీ అన్నీ చూస్తూనే పెరుగుంటాడు కదా తను. ఏమన్నా చెప్తూ ఉండేవాడా నాన్న అక్కడ బాగుంది? అప్పుడు కాదండి, ఈ మధ్యలోనే కొంచెం బాగా దగ్గర అయిపోయాం. అంటే వాడు ఇక్కడే ఉంటున్నాడు కదా, ఇదివరకు అంతా చెప్పేవాడు కాదు, ఇప్పుడు చెప్తున్నాడు బాగా. ల్యాబ్స్ చెప్తాడు, ల్యాగ్లు చెప్తాడు. పాజిటివ్ కంటే నెగిటివ్లు చెప్పేస్తాడు. కరెక్టేరా అంటాను. మనం ఒప్పుకోవాలి. మనం మీరు అప్పుడు స్టేజ్ షోలని అవి అటువైపు వెళ్లకుండా ఉండుంటే ఇంకా బిజినెస్లోనే సెటిల్ అయి ఉండేవాళ్ళ? ఏమనుకునేవాళ్ళు అప్పుడు? మీరు ఏమవుదాం అనుకునేవాళ్ళు? ఏమవుదాం అని అనుకోలే, బిజినెస్ చేస్తూ అప్పుడప్పుడు నాటకాలు వేద్దాం అనుకున్నా. అంతే అనుకున్నా. అనుకోకుండా సినిమాలు వచ్చాయి. సినిమాల ఆఫర్లు రావడంతో ఇక్కడికి వచ్చాను. మీరు ఎంతమంది? మా అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు, తమ్ముడు, నేను. మీరే పెద్ద ఇంట్లో. మీరు అప్పుడు చేసిన పాత్రలు కానీ, అహనా పెళ్ళంటాలో పాత్ర కానీ, చాలా పాత్రలు ఇప్పుడు మిమిక్రీ చేసి చూపిస్తూ ఉంటారు చాలామంది ఆర్టిస్టులు. మీకేమనిపిస్తూ ఉంటుంది అది చేస్తుంటే? నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది ఏళ్ల వరకు నన్ను ఎవరు ఇమిటేట్ చేసేవాళ్ళు కాదు. ఓహో, ఇమిటేషన్కి దొరకనంత వాయిస్ ఏమో అది అనుకునేవాడిని. ఈ మధ్య ఇమిటేషన్ రాజు అని హైదరాబాద్లో ఉంటున్నాడు కుర్రాడు. వాడు మాకు షోస్లో మిమిక్రీ చేయడానికి వస్తుంటాడు. ఒకరోజు నేను షాక్ అయ్యా. వాడు నన్ను ఇమిటేట్ చేస్తాం మొదలుపెట్టాడు స్టేజ్ మీద. పర్ఫెక్ట్. అంటే ఇమిటేషన్కి నేను దొరకనేమో అని నేను అనుకుంటుంటే అతను చేసి చూపించాడు. షాకు. మొన్న మధ్య బ్రహ్మానందం, రే నిన్ను ఎవడరాడు బలి చేస్తున్నాడు ఇమిటేషను, వాడి పేరు రాజు అంట, ఎంత బాగా చేశాడు రా అన్నాడు. అతను అన్నాడంటే బ్రహ్మానందం మిమిక్రీ ఆర్టిస్ట్, తను ఒప్పుకున్నాడంటే ఇంకా అల్టిమేట్ అనమాట. మీరు ఎప్పుడు మిమిక్రీలు చేయడం అలా ఏం చేయలేదు? మీకు ఒక 2 వాయిస్లు అనేవాడిని. మా నాటకాల టైంలో 2 ఆర్టిస్టులు అనేవాడిని. కర్ణాటి లక్ష్మీ నరసయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన్ని, పురుషోత్తం అని ఒక ఆర్టిస్ట్, ఓల్డ్ ఆర్టిస్ట్, ఆయన్ని, వీళ్ళిద్దరు కూడా ఓల్డ్ ఆర్టిస్టులే. వాళ్ళిద్దరిని నేను స్టేజ్ మీద ఇమిటేట్ చేసేవాడిని. సినిమా వాళ్ళని రాలా నాకు చేతకారు. అంటే వాళ్ళ మ్యానరిజమ్స్, వాళ్ళ వాయిస్లు ఎలా ఉండేవి కూడా చెప్పేవాడిని. అంటే మీరు కనుక వాళ్ళని చూసుంటే ఇప్పుడు నేను చెప్తే మీరు పగలబడి నవ్వుతారు. వాళ్ళని కరెక్ట్గా తీసుకొచ్చారే అంటారు. అంత బాగా ఇమిటేట్ చేసేవాడిని. ఇద్దరినే, ఇంకెవరు తెలియదు. అది నాటకాలు వాళ్ళు. వాళ్ళని ఇద్దరిలో ఎవరిన ఒకరినైనా ఇమిటేట్ చేయగలరా? అంటే ఆ ఆర్టిస్ట్ మీకు తెలుసుంటే బాగా ఎంజాయ్ చేస్తారు, అది నేను ఆలోచిస్తున్నా. అంతకంటే ఇంకేం లేదు. ఒకసారి చెయ్యండి, మేము గూగుల్లో తీసుకుంటాం. ఆయన్ని సెర్చ్ చేస్తారా? ఉంటే అప్పట్లో వాళ్ళు ఉంటే. ఇప్పటికీ ఉన్నాడు ఆయన. 90 అంటే వాళ్ళ వీడియోస్ ఉంటాయా? అది చూడాలి. ఆ కలెక్షన్ ఉంటే ఓకే. అంటే ఆయన కనుక ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా మాట్లాడతాడని మేము అనుకునేవాళ్ళం. పరమేశ్వరుడు నొసంగిన పాశుపతాస్త్రంచే పార్థుడు గాంధీవమును ఎక్కుపెట్టినన్నాడు పితామహుడు. ఇది ఒక పౌరాణిక సినిమాలోని డైలాగ్. ఇది ఆయన చెప్తే ఎలా ఉంటుందని మేము సరదా జోకులు వేసుకునేవాళ్ళం. ఆయన వాయిస్ కొంచెం పెడసరంగా ఉంటుంది. పెడసరం అంటే
ఆహా అని ఈ టైప్లో ఉంటుంది. ఆ, ఆ. ఆయన చెప్తే ఎలా ఉంటుందని మేము ట్రై చేసాం. ఒకసారి నేను చెప్తుండగానే ఆయన పక్కన విని బయటకు వచ్చి ఇది నేను కాదు అన్నాడు ఆయన. మీరు చూసుకోలేదు ఆయన్ని వెనక? ఏమో ఎప్పుడు వచ్చాడు ఎవడు తెలుసు. పరమేశ్వరుడు నసంగైన పాశుపతాస్త్రం చే పార్థుడు గాంధీవం నెక్కబట్టి అని ఉంటుంది అలా. వెటకారానికి అట్లా ఉంటుంది. కర్ణుని తలదుర్మినన్నాడు పితామహ పితృదేవుల సమక్షమున పాంచాలి అవమానపరిచిన అని అట్లా ఆయన వంకర్లు వెటకారాలు అన్నీ చేస్తే ఆయన ఉన్నట్టుండి తెర వెనక నుంచి ఇట్లా వచ్చి ఇది నేను కాదు అన్నాడు. ఒక్కసారి కంగారు పడ్డా. అదే ఏదో ప్రయత్నం చేశాం కానీ కాస్త అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఇలాంటి అన్నీ చేస్తుండేవాళ్ళం. నాటకాలు వేస్తూ ఒక్కొక్క ఆర్టిస్ట్ చేసే తీరు అంతా మేము యాక్ట్ చేసేవాళ్ళం, జోకులు వేసుకునేవాళ్ళం, అన్నీ ఉండేవి. అంత పత్తిత్తులేం కాదు మేము, అన్నీ చేసాం. మీకు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో కానీ స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ కొంచెం టఫ్గా అనిపించిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా మీది? నేను కొంచెం ఏదన్నా అనిపించిందా మీకు అలా కొంచెం తప్పుగా? తెర మీదకి ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేసే వస్తారు కదా, నేను అడిగేది తెర వెనక కొంచెం కష్టంగా ప్రాక్టీస్ చేసేయాల్సి వచ్చిన క్యారెక్టర్. అంటే కష్టం అంటే బైహార్ట్ చేస్తాం కదా, బైహార్ట్ చేసేటప్పుడు కొంచెం అనిపిస్తాయి ఇది పూర్తిగా మనం చెప్పగలమో లేదో, మన మెమరీ సరిపోతుందో లేదో, అవి ఉన్నాయి. చిన్న డౌట్ పడడం, భయం పడటం, 1-2 సార్లు రిహార్సల్స్ చేసి కొంచెం పర్లేదు. దాసరి గారితో ఎస్వి కృష్ణారెడ్డి గారితో యాక్ట్ చేయడం అలా ఎలా ఉండేది? ఈజ్ ఎలా ఉండేది వాళ్ళతో మీకు? అయ్యో దాసరి గారు ఆయన సినిమాలు చాలా సినిమాలు, వెంకన్న బాబు అనే సినిమా, ఇలాంటివన్నీ ఆ సినిమాలు, ఇక సూర్యగాడు, ఇంకా చేసిన ఆయన మెయిన్గా చేసిన సినిమాలు కూడా మేస్త్రి, చాలా ఉన్నాయి. అలా షూటింగ్ టైంలో టేక్లు ఎక్కువ తీసుకోవడం కానీ అలా ఏమైనా జరిగేవా? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎట్లా ఉండేది అసలు? లేదు. ఇంకోటి జరిగింది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పుల్లో పేజెస్ డైలాగులు చెప్పడం అనేది తగ్గింది. అప్పట్లో చాలా లెంత్తో డైలాగ్ చెప్పేవాడు, చాలా లెంత్లు ఉండేవి. ఆ లెంత్లోకి సంబంధించి ఒక్కొక్క ఆర్టిస్ట్ రియాక్షన్ తీసుకోవటం అన్నీ ఉండేవి, ఎక్స్ప్రెషన్ తీసుకోవటం. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పులు అంటే ఇప్పుడు సింపుల్ డైలాగ్స్, చాలా లెంత్తో చెప్పేంత డైలాగులు లేవు, ఇప్పుడు తగ్గిపోయినాయి. అంటే న్యాచురల్ స్కూల్ వచ్చేసింది.